ఉడతలు పట్టేవాడు. ఈ మాటను నిందార్థంలో వాడుతూ ఉంటాం. పని పాట లేని సోమర వ్యక్తిని ఉడతలు పట్టేవాడు అనడం కద్దు. కానీ నిజానికి మన సమాజంలోని ఒక బలహీనతను ఈ మాట బయటపెడుతోంది. ఇప్పటిలాగా రంగు కుంచెలు బజార్లో అమ్మకానికి దొరకని కాలంలో రకరకాల జంతువులను పట్టి వాటి వెంట్రుకలతో పాతకాలపు చిత్రకారులు సొంతంగా కుంచెలు చేసుకునేవాళ్ళు. ఉడత వెంట్రుకలు చిన్నవిగా బిరుసుగా ఉంటాయి కాబట్టి రంగు కుంచెలుగా అవి చాలా శ్రేష్టమైనవి. అందులో చాలా శ్రమపడి ఎంతో ఓర్పుతో మాటు వేసి ఉడతలను పట్టుకోవడం ఆనాటి చిత్రలేఖలకు అవసరమయ్యేది. చేసిన పని గాని, అందుకోసం పడ్డ శ్రమ కానీ, చూపిన ఓర్పు గాని కనిపించేవి కావు గాని, మరే పని లేకుండా చేయకుండా ఉన్నదొక్కటే లోకానికి తెలిసింది. అందుకని ఉడతలు పట్టేవాడంటే చాలా తేలికైనటువంటి భావన కలిగింది.